ఫ్రెండ్స్, ఇది జియో రీసెంట్గా లాంచ్ చేసిన జియో ఫోన్ ప్రైమా. ఈ మొబైల్లో మీకు యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు వాట్సాప్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ పంపించుకోవచ్చు. అలాగే ఇందులో మీకు ఫేస్బుక్ ఉంటుంది. అలాగే ఇందులో మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చే మూవీస్ మొత్తం ఇందులో అయితే చూసుకోవచ్చు. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే మిమ్మల్ని అడగదు. డైరెక్ట్ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉన్న ప్రతి మూవీని అయితే మీరైతే డైరెక్ట్గా అయితే ఈ మొబైల్లో చూసుకోవచ్చు. ఎలాంటి అమౌంట్ పే చేయకుండా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓపెన్ చేసి మీరైతే డైరెక్ట్ అయితే మూవీస్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఈ అన్బాక్సింగ్ వీడియోలోనే ఇందులో యూట్యూబ్ ఎలా ప్లే అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, వాట్సాప్ ఎలా వర్క్ అవుతుంది, ఫేస్బుక్, అలాగే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఎలా వర్క్ అవుతుందని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లారిటీగా. మీరు ఈ వీడియో చూసాక ఈ మొబైల్ని కొనాలా వద్దని ఖచ్చితంగా ఒక డిసిషన్కి అయితే వస్తారు. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఈ వీడియోని కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇదే జియో ఫోన్ ప్రైమా. అలాగే ఇక్కడ ఇందులో మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బాక్స్ మీద అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 2.4 ఇంచెస్ డిస్ప్లే. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. అలాగే దీని మీద బాక్స్ మీద ప్రైస్ చేసుకుంటే మీకు 3,999 రూపాయలు అయితే ఉంది. బట్ మీకు ఇది 2,599 రూపాయలకి అయితే వస్తుంది. బట్ ఇక్కడ లేట్ చేయకుండా మనమైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బట్ ఇప్పుడు ఇందులో స్పెసిఫికేషన్ చదవాలంటే లేట్ అవుతుంది కాబట్టి బాక్స్ ఓపెన్ చేయాలని మీకైతే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్ ఆఫ్ జియో అని ఉంది. ఇది యూజర్ మాన్యువల్. అలా ఇక్కడ చూసుకున్న మనకి మొబైల్ అయితే ఉంది. బట్ ఇక్కడ మొత్తం స్క్రాచెస్ అయితే పడ్డాయి. బట్ ఈ గ్లాస్ మీద ఇక్కడ ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. ఇక్కడ మీకు కనబడచ్చు స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఉంది. దీన్ని తీసేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మొబైల్లో 0.3 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మీకు అయితే 0.3 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు 0.3 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. బాటంలో చూసుకుంటే మీకు ఒక మైక్రో ఎస్బీ పోర్ట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ ఉంది. ఇంకంతే. అలాగే బాక్స్లో చూసుకుంటే మనం ఇంకేమున్నాయంటే బట్ బాక్స్లో మనకి ఒక బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. జియో భారత్ ఫోన్లో మనకి 2000 mAh ఉంటుంది. బట్ ఇందులో మీకు 1800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ ఇంకేమున్నాయో చూద్దాం. వీళ్ళైతే ఇంకొక ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. బట్ బాక్స్లో అయితే ఇంతే ఉన్నాయి, ఇంకేం లేవు. ఇక్కడ కూడా వీళ్ళైతే జియోని ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేసి అయితే చూద్దాం బ్యాటరీసి. ఇందులో మనకి యూట్యూబ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, చాలా అయితే ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మీరు సింగిల్ సిమ్ యూజ్ చేసుకోవాలి. అది కూడా జియో సిమ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. చూడవచ్చు మీకు సిమ్ స్లాట్ ఉంది. అలాగే ఇక్కడ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంది. మీరు మైక్రో ఎస్డీ కార్డ్ వేసి 128 GB దాకా మీరు అయితే ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మొబైల్లో నేను సిమ్ అయితే వేస్తున్నాను. బట్ ఈ సిమ్ అయితే నా స్మార్ట్ ఫోన్లో ఉండే సిమ్. నేనైతే స్మార్ట్ ఫోన్లో ఈ సిమ్ యూజ్ చేస్తున్నాను. అసలు ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. బట్ నేనైతే సిమ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే ఇందులో సిమ్ అయితే వేసాను. నా స్మార్ట్ ఫోన్లో వాడే సిమ్ అయితే ఇందులో అయితే వేసాను, జియో సిమ్. ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది, అలాగే 4G LTE అని వచ్చేసింది. బట్ ఇప్పుడైతే మనం ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేద్దాం. ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుందో రావట్లేదు. ఇప్పుడైతే మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. బట్ ఇంటర్నెట్ అయితే వస్తుంది, మనకి యూట్యూబ్ వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి. ఇప్పుడైతే మన ఛానల్లో ఒక వీడియో అయితే పెడతాం, ఎలా ప్లే అవుతున్నాయో చూద్దాం. బట్ మన ఛానల్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది జియో రీసెంట్ గా లాంచ్ చేసిన జియో భారత్ B1 కీప్యాడ్ మొబైల్. బట్ ఇందులో మీకు స్పెషల్ అయితే ఉంటుంది, నార్మల్ కీప్యాడ్ ఫోన్ అయితే కాదు. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇందులో మీకు జియో పే అనే ఒక యూపీఐ యాప్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీరు స్మార్ట్ ఫోన్స్ లో మీరు యూపీఐ పేమెంట్స్ ఎలా చేస్తారు, గూగుల్ పే యూజ్ చేసి, ఫోన్ పే యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ ఎలా చేస్తారో మీరైతే అలా యూపీఐ పేమెంట్స్ అయితే ఈ మొబైల్ లో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకైతే యూట్యూబ్ వీడియోస్ అయితే బాగానే ప్లే అవుతున్నాయి. బట్ ఇప్పుడైతే షార్ట్స్ చూద్దాం. షార్ట్స్ ఈ మొబైల్స్ వస్తాయో రావో చూద్దాం. ఇక్కడ షార్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను మన ఛానల్లోనే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు
చాలా బాగా ఉపయోగపడే 2 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ గ్యాడ్జెట్ చూసుకుంటే మీకు 30-in-1 స్క్రూ డ్రైవర్ అని చెప్పొచ్చు. ఇది మీకు చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ ని రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు చాలా బాగుంటుంది. దీని ప్రైస్ క్యాప్ బాబాయ్ అర్జెంట్ గా 500 కావాలి బాబాయ్. నాకు అర్జెంట్ గా 500 కావాలి బాబాయ్. అవన్నీ కాదు, అవన్నీ చెప్పకు. మీరు కూడా నాలా యూట్యూబ్ పిక్చర్ మోడ్ ని ఫ్రీగా యూస్ చేయాలనుకున్నారా? అది కూడా యూట్యూబ్ ఆఫీషియల్ యాప్ లో. ఏం మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్? ఈ మొబైల్ అయితే మనకి షార్ట్స్ కూడా బాగానే ప్లే అవుతున్నాయి. మన స్మార్ట్ ఫోన్లో ఎలా ప్లే అవుతున్నాయో ఈ ఫోన్లో కూడా అలా ప్లే అవుతున్నాయి. అలాగే ఇందులో మీకు వాయిస్ సెర్చ్ కూడా ఉంది. బట్ ఎవరైనా పెద్దవాళ్ళు యూస్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడు వాయిస్ సెర్చ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం మనం అయితే. బట్ మీరు ఈ మిడిల్లో బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాయిస్ సెర్చ్ అయితే యాక్టివ్ అవుతుంది. తెలుగు వీడియో సాంగ్స్ ఇక్కడ చూడవచ్చు. వాయిస్ సెర్చ్ అయితే చాలా బాగా అయితే యూజ్ వర్క్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మనం ఎంటర్ చేసింది ఎగ్జాక్ట్లీగా అయితే వస్తుంది. ఇక్కడ తెలుగు వీడియో సాంగ్స్ అని నేనైతే చెప్పాను. బట్ తెలుగు వీడియో సాంగ్స్ అని వచ్చింది. బట్ మనం ఇంకోసారి ట్రై చేద్దాం. తెలుగు లేటెస్ట్ మూవీస్ ఇక్కడ చూడొచ్చు. వాయిస్ సెర్చ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ మీకు మీ పేరెంట్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు వాయిస్ సెర్చ్ ద్వారా కూడా వాళ్ళకి కావాల్సిన వీడియోస్ మూవీస్ అయితే చూసుకోవచ్చు. ఈ కీప్యాడ్ యూస్ చేసి ఆ నేమ్ ఎంటర్ చేయకుండా బట్ మంచి వాయిస్ సెర్చ్ యూస్ చేసి అయితే వాళ్ళైతే ఏదైనా మూవీస్ చూడాలన్నా చూడవచ్చు. అలాగే ఇందులో మనకి సెట్టింగ్స్లో చూద్దాం. సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో. ఇందులో హాట్స్పాట్ ఉందో లేదో తెలియదు, బట్ చూద్దాం. సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి చూసుకుంటే నెట్వర్క్ అనే కనెక్టివిటీ ఉంది. ఇక్కడ మనకి వైఫై అయితే ఉంది. అలాగే లొకేషన్ ఉంది, కాలింగ్ ఉంది, వైర్లెస్ ఎమర్జెన్సీ ఉంది. ఇక్కడైతే మనకు హాట్స్పాట్ అయితే లేదు. ఒకవేళ మీరు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్కి ఇంటర్నెట్ షేర్ చేయాలని కూడా కుదరదు. ఇందులో అయితే మనకి హాట్స్పాట్ అయితే లేదు, వైఫై ఉంది. అలాగే ఇక్కడ మీకు పర్సనలైజేషన్లో ఇక్కడ మనకి సౌండ్ ఉంది, డిస్ప్లే, సెర్చ్, అలర్ట్, డేట్ అండ్ లాంగ్వేజ్లో మీకు ఇందులో తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రైవసీలో స్క్రీన్ లాక్ ఉంది. మీరు ఏదైనా ప్రొటెక్షన్ అది మీ పాస్వర్డ్ లాంటివి అయితే ఏమైనా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్టోరేజ్ ఇక్కడ మీకు టోటల్గా 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇందులో అయితే ఉంటుంది. మీకు సిస్టమ్కి 1.40 GB పోతే మీ రిమైనింగ్ స్టోరేజ్ అయితే మీకు అయితే ఇందులో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంది. డివైస్ ఇన్ఫర్మేషన్లో మీకు ఈ మొబైల్ సంబంధించిన ఫోన్ నెంబర్, మోడల్, సాఫ్ట్వేర్, అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వస్తే ఇక్కడ నుంచి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నో అప్డేట్ అవైలబుల్ అనేది. ఒకవేళ అప్డేట్ వస్తే మీకు డైరెక్ట్గా ఇందులో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అని ఉంది. ఏదైనా మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకున్న, వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్న ఇందులో అయితే కనబడతాయి. అలాగే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ 73 ఉంది. యాక్సెసిబిలిటీ ఉంది. ఇంకంతే. ఇక్కడ ఇంకా మీకైతే ఏం లేవు. ఇక్కడ మనం ఒకసారి అయితే వాట్సాప్ అయితే నేను లాగిన్ చేస్తాను. వాట్సాప్ లాగిన్ చేసి మీకు ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాట్సాప్ అయితే నేను లాగిన్ చేశాను. నా నెంబర్తో అయితే లాగిన్ చేశాను. చూద్దాం బట్ వాట్సాప్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. ఇక్కడ నేను ఆల్రెడీ యూజ్ చేశాను. హాయ్ అని పంపించాను. ఫస్ట్ అయితే మీరు వాట్సాప్లో అకౌంట్ క్రియేట్ చేశాక మీకైతే ఆడియో కాల్ ఆప్షన్ అయితే రాదు. వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్నాక ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ కాల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఆడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు. బట్ నేనైతే చేస్తాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇందులోకి వచ్చి చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు కాల్ అయితే వెళ్తుంది. బట్ ఇప్పుడు చూడవచ్చు కాల్స్ అయితే మాట్లాడుతున్నాను. హలో ఇక్కడ చూడవచ్చు కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు మీరు ఆడియో కాల్స్ అయితే. బట్ వీడియో కాల్ ఆప్షన్ అయితే లేదు. ప్రెజెంట్ అయితే వీళ్ళు మనకి ఫ్రంట్ కెమెరా తీసుకొచ్చిన వీడియో కాల్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకైతే ఇందులో వీడియో కాల్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తారనుకోండి. ఇక్కడ ఇమోజీస్, కెమెరా, అలాగే వీడియో, అలాగే గిఫ్ట్, కాంటాక్ట్స్, మీరు లొకేషన్ కూడా ఈ మొబైల్ నుంచి అయితే పంపించుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ డైరెక్ట్ మీ లొకేషన్ అయితే కనపడుతుంది. డైరెక్ట్ ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారనుకోండి మధ్యది ఆటోమేటిక్గా లొకేషన్ అయితే వెళ్ళిపోతుంది. బట్ మీరు లొకేషన్ కూడా పంపించుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ నుంచి డైరెక్ట్గా అయితే మీరు వాయిస్ రికార్డింగ్ కూడా పంపించుకోవచ్చు. బట్ జస్ట్ ఇక్కడ మీకు వాయిస్ అని ఉంది కదా, మీరు మిడిల్ బటన్ క్లిక్ చేశారనుకోండి ఇలా అయితే వస్తుంది. ప్రెస్ అగైన్ టు రికార్డ్ అని వస్తుంది. జస్ట్ మీరు మళ్ళీ ఇలా క్లిక్ చేశారనుకోండి వాయిస్ అయితే మీకైతే రికార్డింగ్ అయితే అవుతుంది. బట్ మీరు జస్ట్ ఇలా సెండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆడియో అయితే సెండ్ అయిపోతుంది. అలాగే ఇందులో మీకు వాయిస్ టైపింగ్ కూడా ఉంటుంది. మీ పేరెంట్స్ ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే బట్ అలాంటప్పుడు వాళ్ళకి టైపింగ్ రాకపోతే జస్ట్ ఈ మిడిల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి డైరెక్ట్ మీకు వాయిస్ అయితే యాక్టివ్ అయితే అవుతుంది. జస్ట్ మీరు ఏం కావాలనుకుంటే అది మాట్లాడవచ్చు. హాయ్ హౌ ఆర్ యూ ఇక్కడ చూడవచ్చు. హాయ్ హౌ ఆర్ యూ అని వచ్చింది. జస్ట్
ఇలా సెండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే మెసేజ్ అయితే వెళ్తుంది. బట్ ఇలా అయితే మీరైతే వాట్సాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ వాట్సాప్ అయితే కొంచెం బాగుంది. ఫస్ట్ మనకి జియో ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇలా అయితే మీరైతే పంపించుకోవచ్చు, స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే మీరు కాల్ చేసింది ఇక్కడ ఉంటుంది. బట్ మీరైతే స్మార్ట్ ఫోన్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి వీడియో కాల్ ఆప్షన్ కూడా వస్తుంది. అలా ఇక్కడ మీకు యాప్ స్టోర్, జియో స్టోర్ అయితే ఇక్కడ అయితే ఉంటుంది. జియో స్టోర్లోకి వెళ్ళి మీరైతే ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మీకు గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి కదా, జియో గేమ్స్, అలాగే మ్యాజిక్ బాల్ అని కొన్ని గేమ్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ మీకు ఎంటర్టైన్మెంట్లో జియో సినిమా ఉంది, జియో టీవీ ఉంది, జియో 7, మీకు సోనీ లైవ్, యూట్యూబ్ కిడ్స్ టీవీ హిందీ, అలాగే ఇక్కడ డిఫరెంట్ ఉంది, ఓట్ కూడా ఉంది, G5 ఉంది. అలాగే ఇక్కడ మీకు బట్ ఇవి ఏమో తెలీదు. అలాగే ఇందులో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే హాట్స్టార్ కూడా మీకు అయితే ఇందులో అయితే లభిస్తుంది. బట్ నేను హాట్స్టార్ కూడా ఇన్స్టాల్ చేశాను. కుక్కు FM కూడా ఉంటుంది. అలాగే మీకు సోషల్కి సంబంధించిన వాట్సాప్, జియో వీడియో కాల్, జియో చాట్ మెసేజెస్, ఫేస్బుక్ అని మీకైతే ఇందులో అయితే ఉన్నాయి. ఇక్కడ న్యూస్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి, న్యూస్ సంబంధించినవి. అలాగే మీకు జియో పే కూడా ఉంది. ఇంకా కొన్ని రోజులు అయితే మనకి ఇందులో ఫోన్పే, గూగుల్ పే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకి అవుట్లుక్ ఉంది, వాయిస్ అసిస్టెంట్, ఫైల్ క్లీనర్, PDF వ్యూవర్ మీకైతే ఉంది. ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి మీకు ఇందులో, మీకైతే చాలా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనకి ఫోన్పే, గూగుల్ పే కూడా వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా దీంట్లో అయితే ఉంటుంది. నేనైతే హాట్స్టార్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఒకసారి ఓపెన్ చేద్దాం హాట్స్టార్ ఎలా ఉందో. ఇక్కడ చూసుకుంటే మీకు హాట్స్టార్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకైతే హాట్స్టార్లో తెలుగు మూవీస్ అయితే చాలా ఉంటాయి. బట్ మీరైతే ఈ మూవీస్ని అయితే ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేకుండానే మీరైతే ఈ మూవీస్ని అయితే చూసుకోవచ్చు. బట్ ఇవైతే మీకు ఫ్రీగా అయితే లభిస్తాయి. ప్రజెంట్ మీకు ఈ జియో ఫోన్లో మాత్రమే మీకు హాట్స్టార్ అయితే ఇందులో ఫ్రీగా అయితే వస్తున్నాయి మూవీస్ మొత్తం. బట్ నేనైతే చాలా చెక్ చేస్తాను, ఈ మూవీస్ మొత్తం నేనైతే వాచ్ చేస్తున్నాను. బట్ నాకైతే ఎలాంటి సబ్స్క్రిప్షన్ అయితే అడగట్లేదు. బట్ నేనైతే మీకు ఒక మూవీ అయితే ప్లే చేస్తాను, మీరైతే ఒకసారి చూడండి. బట్ మీకు కూడా అర్థమవుతుంది కదా. బట్ నేనైతే ఒక మూవీని అయితే ప్లే చేస్తాను. అయితే నేను ఒక మూవీ అయితే ప్లే చేస్తాను చూడండి. లైగర్ మూవీని అయితే ప్లే చేస్తాను. ఇక్కడ చూడవచ్చు మీకు హాట్స్టార్లో మూవీస్, అలాగే టీవీ మూవీస్, స్పోర్ట్స్. ఇక్కడ మీకు స్మార్ట్ ఫోన్లో ఎలా వస్తున్నాయి సేమ్ అలాగే వస్తున్నాయి. బట్ మీరు హాట్స్టార్ కూడా ఈ మొబైల్ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రైజ్కి ఈ మొబైల్ వర్త్ అని చెప్పొచ్చు, ఖచ్చితంగా వర్తే. ఎందుకంటే మనకి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే మీకు గూగుల్ మ్యాప్ సపోర్ట్ కూడా ఉంది. బట్ మీరైతే ఈ మొబైల్ నుంచి నావిగేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎటైనా వెళ్ళేటప్పుడు ఈ మొబైల్ని యూజ్ చేసి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకొని మీరైతే ట్రావెల్ చేయొచ్చు. బట్ మీకైతే గూగుల్ మ్యాప్స్ బాగానే వర్క్ అవుతుంది. బట్ నేను చెక్ చేస్తాను, నాకైతే ప్రాపర్గా అయితే వర్క్ అయింది. ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను చూడండి. గూగుల్ మ్యాప్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇక్కడ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, మీ లొకేషన్ని జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఇలా. అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే, బట్ మీరు ఒకవేళ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే, మీరు లొకేషన్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్లోకి రావాలి. ఈ సెర్చ్లోకి వచ్చేసాక ఇక్కడ జస్ట్ మీరు ఆ ప్లేస్ని అయితే మీరు ఎంటర్ చేయాలి. బట్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫర్ సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఎల్బీ నగర్ అయితే చూస్ చేసుకుంటాను. ఇక్కడ ఎల్బీ నగర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ జస్ట్ మీకైతే ఇది మ్యాప్ అయితే కొద్దిసేపు అయితే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యాక మీకు డైరెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ మీద క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు డైరెక్షన్ అయితే చూపిస్తుంది. కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకైతే వచ్చేసింది చూడవచ్చు. మీరు దేని మీద ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ మీకు కార్, అలాగే 2 వీలరా, అలాగే మీకు ట్రైన్ ఆర్ బస్ వాళ్ళకని ఉంది. నేనైతే బైక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ 15 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ బైక్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు చూపించింది 15 మినిట్స్ అని టైం. ఇక్కడ మీకు గో అని ఉంది. ఈ గో మీద క్లిక్ చేశారనుకోండి, మీకైతే ఆటోమేటిక్గా మీకు డైరెక్షన్స్ అయితే ఆటోమేటిక్గా చెప్తుంది. బట్ మీరు ఆ డైరెక్షన్ మీరు వింటూ వెళ్ళొచ్చు, లేకపోతే ఆ డైరెక్షన్ని మీరు చూసుకుంటూ అయినా వెళ్ళొచ్చు. ఇక్కడైతే మీకు చూపిస్తుంది. మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది. బట్ మీరైతే గూగుల్ మ్యాప్స్ని అయితే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు గూగుల్ మ్యాప్స్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. ఒకవేళ మీరు అటెండ్ ట్రావెల్ చేసేటప్పుడు గూగుల్ మ్యాప్స్ని కూడా ఈ మొబైల్లో అయితే యూజ్ చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ మీకు ఇంటర్నెట్ కూడా ఉంది. మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. వీళ్ళైతే ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో మీకు జియో వీడియో కాల్ ఉంది. ఈ జియో వీడియో కాల్ నుంచి డైరెక్ట్ అయితే మీరైతే వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనకి వాట్సాప్కి అయితే సపోర్ట్ లేదు. ఇక్కడ జియో వీడియో కాల్స్ అయితే సపోర్ట్ ఉంది. జియో వీడియో కాల్ నుంచి డైరెక్ట్ అయితే వీడియో కాల్ అయితే చేసుకోవచ్చు. మీరు జియో టీవీ కూడా ఇందులో నుంచి అయితే చూసుకోవచ్చు. ఇది ఒక మంచి పాయింట్. అలాగే మీకు జియో 7 కూడా ఇలా ఉంది. అలాగే ఇందులో మీకు జియో గేమ్స్ అని ఉన్నాయి. వీళ్ళైతే కొన్ని గేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి అన్ని మొబైల్స్ లానే జియో ఛానల్స్, అలాగే మీకు జియో పేజ్, ఇక్కడ మీకు చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ అయితే మీకు చాలా బాగుంటుంది. మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి ఫోన్పే, గూగుల్ పే వచ్చే ఛాన్స్ కూడా ఉంది. వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ చూసారుగా జియో ఫోన్ ప్రైమా అన్బాక్సింగ్ అయితే. ఈ మొబైల్లో మీకు ఆటో కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా దీనికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. మీకు కాల్ రికార్డింగ్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు కాల్ రికార్డింగ్స్ అని ఉంటుంది. దాంట్లో అది ఓపెన్ చేస్తే మీకు ఆఫ్ ఉంటుంది, ఆటో ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. మీరు ఆటోలో పెట్టుకున్నారనుకోండి, డైరెక్ట్గా మీరు కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రికార్డింగ్ అయిపోతుంది. మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మాన్యువల్లో పెట్టుకుంటే మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు మీకు ఇష్టం ఉంటే రికార్డింగ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీరు మాట్లాడే కాల్ రికార్డ్స్ మొత్తం ఈ యాప్లోనైతే ఉంటాయి. మీకు మీరు ఒకవేళ ఎస్టీ కార్డ్ వేసుకుంటే మీరు ఎస్టీ కార్డ్లో కూడా చూసుకోవచ్చు. ఇందులో మీకు 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరు ఇందులో కావాలంటే ఈ కాల్ రికార్డింగ్ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు కెమెరా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు 0.3 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 0.3 మెగాపిక్సెల్ ఉంటుంది. వాట్సాప్లో వీడియో కాల్ సపోర్ట్ అయితే లేదు. బట్ ప్రెజెంట్ లేదు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక అప్డేట్ ద్వారా తీసుకొని వస్తారు వీడియో కాల్ అయితే. ఇందులో మీకు డిస్ప్లే చూసుకుంటే 2.4 ఇంచెస్ మీకు TFT డిస్ప్లే అయితే ఉంటుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు మీకు పర్లేదు, బాగానే ఉంటుంది. మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ డిస్ప్లే అయితే మీకు కొంచెం బాగానే అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు జియో పే కూడా ఉంటుంది. జియో పే ఎలా సెటప్ చేయాలని ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు జియో భారత్ B1 అనే ఒక మొబైల్ ఈ జియో వాళ్ళకి సంబంధించిన నేనైతే అన్బాక్సింగ్ చేశాను రీసెంట్లీ. ఆ వీడియోలో జియో పే ఎలా యూజ్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి, మొత్తం డీటెయిల్గా ఈచ్ వన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ జియో పే కోసం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో అయితే ఉంటుంది. మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు జియో పే ఎలా సెటప్ చేసుకోవాలని క్లారిటీగా అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జియో పే యూజ్ చేసి మీరైతే అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో మనకి ఇందులో ఫోన్పే, గూగుల్ పే వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి గూగుల్కి సంబంధించిన చాలా యాప్స్ అయితే ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ ఉంది, అలాగే మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంది. మీరు డైరెక్ట్గా అయితే ఇందులోకి వెళ్ళి ఇందులో ఇంటర్నెట్ బ్రౌజర్ అయితే ఒకటి ఉంటుంది. దాని నుంచి మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు, ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు యాస్టిస్గా స్మార్ట్ ఫోన్ లాగైతే ఉంటుంది. కాకపోతే చిన్న డిస్ప్లే, కీప్యాడ్ ఫోన్ అని చెప్పొచ్చు. మీకు స్మార్ట్ ఫోన్లో ఉండే మీకు 70% ఫీచర్స్ మొత్తం ఇందులో అయితే ఉంటాయి. బట్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీ పేరెంట్స్కే కాకుండా మీరు కూడా సెకండరీ మొబైల్గా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్మార్ట్ ఫోన్లు బయటకి ఎట్టైనా వెళ్ళినప్పుడు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మనం మూవీస్ చూడడం, ఇంటర్నెట్ వాడడం వల్ల ఛార్జింగ్ అయిపోతే అలాంటప్పుడు ఈ మొబైల్ యూజ్ చేయడం వల్ల ఇందులో మీకు జియో పే ఉంటుంది. మీరు ఎమర్జెన్సీలో ఈ మొబైల్ నుంచి అమౌంట్ పంపించుకోవచ్చు. అలాగే ఇందులో మీరు ఇంటర్నెట్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్లో ఈ మొబైల్ యూజ్ చేసి లొకేషన్ కూడా పంపించుకోవచ్చు. మీకు వాట్సాప్లో ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ ప్రెజెంట్ లేదు, వస్తుంది ఫ్యూచర్లో. మీకు స్మార్ట్ ఫోన్లో చేసే పనులు మొత్తం 70% దాకా మీరు అయితే ఇందులో అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ 2599 రూపాయలు అయితే పెట్టారు. బట్ ఈ ప్రైస్లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేనైతే చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రీవియస్లీ జియో ఫోన్స్తో కంపేర్ చేస్తే మనకి ఇది చాలా బెటర్ అని చెప్తాను. మీకు బిల్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్తో అయితే వస్తుంది. బటన్స్ కూడా ప్లాస్టిక్తో అయితే ఉంటాయి. బట్ మీకు చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనం అయితే చెప్పలేం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రెజెంట్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన బయింగ్ లింక్ ఉంటుంది. మీరు చెక్ చేయండి. దీని ప్రైస్ 2600 ఉందో ఇంకా పెరిగిందో తగ్గిందో మీరైతే చెక్ చేయండి. మీరు కొనాలనుకుంటే మాత్రం ఇది ఒక వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు మీ పేరెంట్స్కి కానీ. అలాగే మీరు సెకండరీ మొబైల్ యూజ్ చేయాలనుకున్నా ఇది ఒక మంచి ఆప్షన్ నేనైతే చెప్తాను. ఇది ఫ్రెండ్స్ జియో ఫోన్ ప్రైమా అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇలాంటి మొబైల్ ఇవ్వాలనుకుంటే, వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి మొబైల్స్లో మూవీస్ చూడాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్, అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్, టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.